నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ రాజ్యసభ ఎంపీలు 5 మాత్రం అంటే పార్టీ నుంచి జంప్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఏ పార్టీలోకి జంప్ అవుతున్నారు ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీ పార్టీలో ఉన్న రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో 5 వాళ్ళు పక్క పార్టీ వైపు చూస్తున్నారు. ఇంకా రేపు మాపో పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే చాలా వరకు వెళ్తున్నారు, వీళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి ఒక మాట ఏంటంటే, రాజ్యసభలో ఎన్డీఏకి అవసరం ఉంది, మా అవసరం, మమ్మల్ని కాదని చెప్పి వాళ్ళు ఏ బిల్లు ఏ చట్టాన్ని తీసుకురాలేరు అనే యాంగిల్లో మాట్లాడారు. అది మాట్లాడిన తర్వాత పరిస్థితులు చాలా వేగంగా మారిపోయినాయి. అబ్జర్వ్ చేస్తే కనుక అమిత్ షా ఆల్రెడీ విజయసాయిరెడ్డికి ఒక టాస్క్ ఇవ్వటం, ఆ టాస్క్ దిశగా విజయసాయిరెడ్డి పనిచేయటం, అది తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డిని పక్కకు పెట్టడం, ఆ ప్లేస్లో వైవి సుబ్బారెడ్డిని పెట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి మనం అబ్జర్వ్ చేస్తే గత వారం 10 రోజుల నుంచి. అంటే రాజ్యసభలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీలో విలీనం కాబోతున్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి చర్చ, ఒక టాక్ ఢిల్లీ కేంద్రంగా మొదలైంది. అంటే గతంలో కూడా వార్తలు వచ్చాయి కదా సార్, ఆల్రెడీ విలీనం చేస్తున్నారు అని కూడా. జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక ఆల్రెడీ వాళ్ళు విలీనం చేస్తున్నట్టు, వాళ్ళంతా వాళ్ళు వెళ్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ మొత్తం విలీనం కావాలంటే ఆల్మోస్ట్ 11 మందిలో 8 మంది అని వెళ్ళాలి. కానీ ఇప్పుడు 8 మంది వెళ్ళే అవకాశం ఉందా? అంటే మూడు వంతులు రెడీ ఉండాలి. 3 వంతులు ఉండాలంటే సుమారుగా 8 మంది ఉంటే కనుక బీజేపీలో వెళ్ళి విలీనం కావచ్చు, విలీనం అయ్యే అవకాశం ఉంది. కానీ వాళ్ళందరూ మళ్ళీ 8 మంది వచ్చేటువంటి అవకాశం ఉందంటే ఇప్పుడు 8 మంది వచ్చి బీజేపీలో విలీనం అయ్యేటువంటి పరిస్థితులు కనపట్ల. అందుకే ముందు ఒక 5 మాత్రం రెడీ అయ్యారని చెప్పి తెలుస్తుంది. ఆ 5 ఎవరు అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ పేర్లు బాగా ట్రోల్ అవుతున్నాయి గత 24 గంటల నుంచి. ఎవరెవరు వాళ్ళల్లో అంటే విజయసాయిరెడ్డి, ఓకే, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు ఒక 2-3 ఉన్నాయి. వీళ్ళ 5 పేర్లు, ప్రధానంగా 5 పేర్లు బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ 5 జంప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆయన రాజ్యసభ మెంబరు, బట్ ఆయన ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కాబట్టి ఆయనైతే మారేటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పుడు 5 మనం చూస్తే కనుక 5 పేర్లు మనం ఆల్రెడీ 3 చెప్పాను. ఇంకా మిగతా వాళ్ళు ఈ 24 గంటల నుంచి బాగా స్ప్రెడ్ అవుతున్నాయి వాళ్ళ పేర్లు. ఎందుకు ఇంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది అని అంటే, ఆల్రెడీ వైసీపీలో ఉండేటువంటి ఎంపీలు రాజ్యసభలో ఖచ్చితంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. సో వాళ్ళల్లో ఆల్రెడీ ఇప్పటికే విజయసాయిరెడ్డికి ఒక టాస్క్ పెట్టాడు ఎవరు, అమిత్ షా. కాబట్టి విజయసాయిరెడ్డి అది ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే టచ్లోకి వెళ్ళారు అనేది వినిపిస్తుంది. ఆ క్రమంలో ఎవరెవరు వస్తారు అనేది కనుక చూస్తే కనుక 5లో నేను 3 పేర్లు చెప్పాను. 4వది అయోధ్య రామిరెడ్డి, ఓకే, అలాగే మస్తాన్ రావు, బీదా మస్తాన్ రావు, నెల్లూరు జిల్లా. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అక్కడ రాజ్యసభ పొందారు. సో వీళ్ళలో 5 మొత్తం 11 మంది ఉన్నారు. 11 మందిలో వాళ్ళ అయోధ్య రామిరెడ్డి, తర్వాత మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, తర్వాత మోపిదేవి వెంకటరమణ, పరిమళ నత్వాని అంటే బీజేపీ అప్పుడు వైసీపీ కోటాలో అంబానీకి ఇచ్చినటువంటి పరిమళ నత్వాని, తర్వాత నిరంజన్, విజయసాయిరెడ్డి, తర్వాత వైవి సుబ్బారెడ్డి పేరు కూడా వినిపిస్తుందా సార్? వైవి సుబ్బారెడ్డి పేరు వినపట్ల. వైవి సుబ్బారెడ్డి తర్వాత నిరంజన్, వీళ్ళ పేర్లు అయితే వినపట్ల. ఇప్పుడు వినిపిస్తుంది ఎవరు? అయోధ్య రామిరెడ్డి, మస్తాన్ రావు, విజయసాయిరెడ్డి, వెంకటరమణ, మోపిదేవి, ఆర్ కృష్ణయ్య. సో వీళ్ళవి బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో, బాగా స్ప్రెడ్ అవుతున్నటువంటి పేర్లు. అంటే 11 5 పోతే ఇంకా 6 ఉంటాయి. ఈ 6లో పరిమళ నత్వాని అనే అతను ఎప్పుడు బీజేపీతో ఉంటారు,
ఎప్పుడు బీజేపీ కావాలంటే అప్పుడు సపోర్ట్ చేస్తారు. ఇక మిగిలినటువంటి 5 ఉంటారు కదా, వాళ్ళు ఏంటి అనేది ఆలోచిస్తున్నారు. సో వాళ్ళలో కొంత జగన్మోహన్ రెడ్డి కొంచెం భక్తులు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళు ఒకళ్ళిద్దరూ మారేటువంటి అవకాశం లేదు. వైవి సుబ్బారెడ్డి ప్లస్ ఇంకో 2-3. సో వీళ్ళు మాత్రం ఇప్పుడు కేటగరైజ్ చేసి ఒక 5 మందిని త్వరలోనే బీజేపీలో చేరేటువంటి అవకాశం ఉంది. ఈ 5 మంది అనేది వినిపిస్తుంది. 5 మంది వెళ్ళినప్పటికి కూడా పార్టీ అయితే విలీనం కాదు. బట్ మిగతా వాళ్ళని కూడా తీసుకొని ఒక 8 మందిని తీసుకుంటే కనుక పార్టీని విలీనం చేయొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేదానికి అవకాశం ఉంది ఇక్కడ రాజ్యసభలో. సో అది జరగబోతుంది అనేది వినిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పరిమళనత్వాన్ని తోటి కలుపుకుంటే 6 వేసుకోవచ్చు. పరిమళనత్వాన్ని తోటి ఇంకొక ఇద్దరు కనుక వస్తే కనుక అప్పుడు నీకు రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ముందుగా 5 వెళ్ళిపోతున్నారు ముందే, అంటే విలీనానికి ముందే ఒక 5 బీజేపీలోకి వెళ్ళటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది వినిపిస్తుంది. సో ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రాజ్యసభలో మేము 11 మంది ఉన్నాం అనౌన్స్ చేశారు, మేము నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చట్టాలు చేయాలన్నా లేదంటే బిల్లులు పాస్ చేయాలన్నా మేమే కీలకం, ఇవన్నీ ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచే ఇది స్టార్ట్ అయింది. ప్లస్ అమిత్ షా కన్సర్న్లో ఈ ఆపరేషన్ జరుగుతుందని చెప్పి వినిపిస్తుంది. అమిత్ షా ఒకసారి టార్గెట్ చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాదు. అది కూడా ఎవరి చేత ఆపరేషన్ చేస్తున్నారు? విజయసాయి రెడ్డి చేత చేపిస్తున్నారు. విజయసాయి రెడ్డి కేసుల్లో A2గా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి కేసులో A2గా ఉన్నాడు. ఇప్పుడు ట్రయల్ నడుస్తుంది. ఈ ట్రయల్ నడుస్తున్నటువంటి కేసుల్లో A2గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కేసులు శిక్ష పడితే ఈయన కూడా శిక్ష పడుతుంది. సో వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి విజయసాయి రెడ్డే బీజేపీ ఏం చెప్తే అది చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క అనుమానం. అందుకే ఆయన్ని పార్లమెంటరీ పార్టీ నాయకుడి కింద తీసి పక్కన పెట్టారు. సో ఇవన్నీ గమనిస్తే కనుక త్వరలోనే రాబోయేటువంటి రోజుల్లో, నెలలు కూడా రోజుల్లోనే బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తోంది. సో ఈ పరిణామం కనుక జరిగితే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్మోస్ట్ రాజ్యసభలో ఏం పెద్దగా ప్రభావం ఉండేటువంటి అవకాశం లేదు. ఢిల్లీ రాజకీయాల్లో కూడా పట్టు ఉండేటువంటి అవకాశం, రాష్ట్ర రాజకీయాల్లో లేదు జగన్మోహన్ రెడ్డికి, ఢిల్లీ రాజకీయాల్లో ఉంటుందని చెప్పి మనం అనుకోవడానికి కూడా లేదు. ఇక లోక్సభలో కూడా ఆల్రెడీ లోక్సభలో ఉండే ఎంపీలు కూడా టచ్లో ఉన్నారు బీజేపీకి అంటున్నారు, 4 ఎంపీలు. ఆ 4లో అవినాష్ రెడ్డికి సంబంధించిన కేసు కనుక పైకి వస్తే అవినాష్ రెడ్డి రాజీనామా చేయాల్సి వస్తుంది. మిగిలినటువంటి 3 ఉంటే 3లో మిథున్ రెడ్డి వీళ్ళేమో బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం, దాని యొక్క ఉనికి అనేది దాదాపుగా రాబోయేటువంటి రోజుల్లో శూన్యంగా మారేటువంటి పరిస్థితులు అయితే కనపడుతుంది. అంటే వీటన్నిటిని చూసుకుంటే వేరుజు వేసుకుంటే ఒకవేళ దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఉంటుంది అంటారా? మరి అంటే ఆల్రెడీ పార్టీ అంటే ఇప్పుడు రాజకీయపరమైన పరిణామాలు వేరు, అరెస్ట్ వేరు. ఓకే, ఇప్పుడు అరెస్ట్ ఉంటుందా ఉండదా అనేది రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం ఉంది నరేంద్ర మోడీతో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా. ఆ పదం నుంచే మనం తీసుకోవచ్చు. ఆ అతీతమైనటువంటి బంధమే ఇప్పుడు ఈయన్ని జైలుకు పోకుండా కాపాడుతుందని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు రాజకీయ పరిణామాలు వేరు. ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది, ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్డీఏ కూటమి ఉంది. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమిని వ్యతిరేకిస్తున్నాడు, అక్కడికి వచ్చేటప్పటికేమో సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి రాజకీయాలని మనం ఒక కోణంలో నుంచి చూడాలి, అరెస్ట్ని మరో కోణం నుంచి చూడాలి. సో అరెస్ట్కి ఈ రాజకీయాలకి సంబంధం లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి అనేది బలహీనపడటం అనేది కూటమి యొక్క లక్ష్యం కదా, ఉమ్మడి లక్ష్యం. అది కూటమి ఉమ్మడి లక్ష్యంగా ఉంటుంది కదా, ప్రత్యర్థి పార్టీ కాబట్టి ఖచ్చితంగా దాన్ని బలహీనపరచాలనుకుంటారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ 5 రాజ్యసభ సభ్యులు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్. సో అది మరి ఎన్ని రోజుల్లో వీళ్ళు బీజేపీలో చేరతారు ఏంటి, లేదంటే ఇంకొక 2 కలుపుకొని ఒకేసారి వీళ్ళేనమా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.